హలో హాయ్ ఫ్రెండ్స్, తెలుసు కదా నేను మీదే బెస్ట్ ఫ్రెండ్స్ కూడా మనకైతే శ్రీకృష్ణ డైరీ ఫామ్లో అయితే ఉన్నాయి. మొత్తానికి అయితే 13 ఆవులు అయితే అమ్మకానికి అయితే ఉన్నాయి. పాలు ఇచ్చేటివి ఉన్నాయి, చూడి ఉన్నాయి. పాలు చెక్ చేసుకొని తీసుకుపోండి. 2 పూటలు 3 పూటలు 4 పూటలు కూడా చెక్ చేసుకొని తీసుకుపోండి. ఉండడానికి రూమ్లు ఉన్నాయి, తినడానికి అన్నం పెడతారు అన్నాలు కూడా. అండ్ ప్రజెంట్ అయితే ఇక్కడ మొత్తానికి అయితే 13 ఆవులు అయితే అమ్మకానికి ఉన్నాయి. 75,000 నుంచి అయితే ప్రైజ్ ఉంది. అండ్ స్టార్టింగ్ ప్రైజ్ అయితే మనకైతే అండ్ ఏమున్నదంటే అవసరం ఉన్న వాళ్ళైతే కాల్ చేయండి ఫ్రెండ్స్. అన్న వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది. అవసరం ఉన్న వాళ్ళైతే కాల్ చేయండి. పాలు ఇచ్చేవి ఉన్నాయి, పాలు చెక్ చేసుకొని తీసుకుపోండి. చర్దనగర్ మండలం వచ్చేసి చాబాదు అండ్ జిల్లా వచ్చేసి రంగారెడ్డి తెలంగాణ. తెలుసా? ఓకే ఫ్రెండ్స్, మనకి చార్దనగర్ నుంచి ఒక 8 కిలోమీటర్లు అయితే వస్తుంది. ఓకే, నచ్చుకోవాలి రండి. నమస్కారం అన్న. నమస్తే అన్న. మనకు వచ్చేసి మొత్తానికి ఏ వారం వస్తాయి అన్న మన తానావులు? ఇప్పుడు ప్రజెంట్ అయితే మోస్ట్లీ ఆదివారం సండే రోజు వస్తున్నాయి మన దగ్గర. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర అయితే 12 ఆవుల నుంచి 13 ఆవులు ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు అమ్మకానికి. ఓకే, అందులో ఒక 7 ఆవులు ఇన్ని ఆవులు ఉన్నాయి, 5 ఏమో 9 ఆవులు ఉన్నాయి. ఓకే, పాలు చెరువు ఉన్నాయి, సూళ్ళు ఉన్నాయి. పాలు చెడు ఉన్నాయి, చూడు ఉన్నాయి. ఓకే, అండ్ ప్రైజ్ ఎంత నుంచి ఉందన్న? 75 నుంచి స్టార్ట్ అయినట్టు ప్రైస్ అంటే చూడండి బ్రదర్. ఇప్పుడైతే ప్రజెంట్గా మహారాష్ట్రలో అయితే రేట్ ఎక్కువ ఉంది. ఓకే, మన తన తెలంగాణలో పాల రేట్ తక్కువ ఉంది కాబట్టి మన తన రేట్ మరీ 2 months తక్కువ రేట్ ఆడుతుండో. ఓకే, మేము విధంగా మరీ కొద్ది కాలంలో బంద్ చేద్దాం అనుకుంటాం. దండగిరంగా అంతే, వర్కౌట్ అయితే లేదు, లాస్ వస్తుంది చాలా. బంద్ చేద్దామని అనుకుంటాం కానీ ఏదో ఊకుండగా తెస్తున్నాం అంతే. ఓకే, మేము ప్రజెంట్ అయితే 10 లీటర్లు 8 లీటర్ల నుంచి స్టార్టింగ్ పాలు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఈ ఆవులలో ప్రజెంట్ అయితే ఎవరికైనా కావాలంటే 2 పూటలు వచ్చి పాలు వండి చెక్ చేసుకొని దగ్గర ఉండి చెక్ చేసుకొని తీసుకోవచ్చు. ఓకే, ఒక 3 ఆవులు 10-11 ఇస్తున్నాయి, ఒక 3 ఆవులు 7-8 ఇస్తున్నాయి. 7-8 ఇస్తున్నాయి. ఇప్పుడు అంటే పాలు రెడీ ఉన్న ఆవులు అయితే మనకైతే ఎవరైనా రైతులు వచ్చారంటే పాలు చెక్ చేసుకొని తీసుకుపోవాలి. అదే చెప్తున్నాను, నేను పాలు చెక్ చేసుకొని పిండుకొని తీసుకుపోవాలి. అదే 2-3 పూటలు ఇక్కడనే. అండ్ మీకు నైట్ ఇక్కడ ఉండాలంటే కూడా రూమ్స్ కూడా ఉన్నాయి మనకైతే ఉండడానికి. మన ప్రజెంట్ అయితే 75,000 నుంచి అయితే ఉన్నాయంట ఫ్రెండ్స్. ఒక్కొక్క వివరాలు అయితే ఇచ్చినాం. ఫస్ట్ అయితే అన్న ఫస్ట్ స్టాక్ గురించి చెప్పండి అన్న. ఇది హెచ్ఎఫ్ అనేది హెచ్ఎఫ్ రాడు లాక్టేషన్. ఓకే, ఈనింది 4 days అవుతుంది. ఓకే, దూడ ఆడిదూడ ఉంది దీనికి. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ అయితే 11 లీటర్ పాలు ఉంది దీని దగ్గర. 11 లీటర్ అంటే పర్సెంట్ మీకు సాయంత్రం లైవ్లో చూపిస్తా. ఓకే, ఉన్న 11 లీటర్ పాలు ఉంది దీని దగ్గర. చూసుకోవచ్చు. ఆ పూటకు వచ్చేసి మనకైతే 11 లీటర్లు అంటే మనకైతే 2 పూటలు వచ్చేసి 22 లీటర్ల వరకు అయితే ఇస్తుందంట మనకైతే. ప్రజెంట్ దీని దూడ ఉందన్న? కోడిదూడ ఉంది. కోడిదూడ. ఓకే ఫ్రెండ్స్, చూసుకోవచ్చు. సాయి కోలేనా లేరా? అది ఆడదూడ ఉందండి. ఆడదూడ ఉందంట ఫ్రెండ్స్ మనకైతే చూసుకోవచ్చు. అండ్ ప్రజెంట్ ఇది ఇప్పుడు ఏదైంది 2 అవుతా కానీ థర్డ్ లాక్టేషన్ 3 అవుతా. క్రాష్ బ్రీడ్ అది? బ్రీడే. ఓకే, ఏమైనా ధర చెప్పగలుగుతానా? ధర అంటే దగ్గరకు వచ్చిన నేను 1,20,000 చెప్తాను బ్రదర్. ఒక మాటగాడికి 1,10,000 ఇస్తా. పాలు 11 లీటర్ పాలు వండుకోమను. ఇంకో 2 లీటర్ పెరుగుతాయి ఆవు దగ్గర. ఓకే, 10 రోజులు అయితే ఆవు పాలు ఎంత పడతాయని తెలియదు చెప్పడానికి వస్తుంది. ఓకే, ఈ జర్నీలు అక్కడిక్కడ వస్తాయి, ఈయన టైం తీసుకురాయి. ఓకే, ఇప్పుడు అయినా 11 లీటర్లు రెడీ ఉన్నాయి, పిండుకొని తీసుకోమని. కొంచెం ఏంటంటే ఇది పెద్ద ఇప్పుడు ఇట్లా ఈ లైన్ నుంచి పెద్ద పెద్ద ఆవులు దగ్గరికి అయితే వస్తాం. చిన్న ఆవులు కూడా వస్తాయి. లాచి వారికి చివరి వరకు చూడండి. అండ్ ప్రజెంట్ అయితే మనము 2వ జట్టుకి అయితే వెళ్ళిపోయామండి. షట్టర్ చూడండి, కొద్దిగా అయితే పాలు తీసేసారంట అన్న వాళ్ళు అయితే 11 లీటర్లు అయితే ఉన్నాయి. వాళ్ళని రైతులు వచ్చారంటే పాలు చెక్ చేసుకొని తీసుకోండి అన్న. 2వ గురించి చెప్పండి అన్న. ఇది నిండిందన్న. ఓకే, మొన్న మధ్యాహ్నం వినింది. ఓకే, 8 లీటర్ ఉన్నాను దీని దగ్గర. బ్రీడ్ అనేది హెచ్ఎఫ్ అనేది. ఇది కూడా హెచ్ఎఫ్ మనకైతే 75% హెచ్ఎఫ్, 25% క్రాస్. ఓకే, ఈయనది మనకు ఒక మొన్న అంటే 1 day అవుతుందా? 1 day. ప్రజెంట్ అయితే దీని దగ్గర పాలు ఎంత వరకు? 8 లీటర్లు ఉన్నాను దీని దగ్గర. ఓకే, 11 లీటర్ ఇస్తా టైంకి ఇది. ఓకే, 8 లీటర్ ఉన్నాయి. సేమ్ ఆవు ఎట్లా ఉందో దూడ వేయడంగా సేమ్ అదే రకంగా ఉంది. ఓకే, ఆడదూడ ఉంది దూడ వేయడంగా. ఓకే ఫ్రెండ్స్, చూసుకోవచ్చు. మనకైతే కొద్దిగా అయితే పాలు తీసేసినట్టు మనకైతే దీని దూడ అయితే చెప్పింది అన్న. అయితే మనకు ఆడదూడ ఉందంట మనకైతే. ఇక మరి దీని కెపాసిటీ మనకైతే 10 పెట్టుకోవచ్చా? 12 లీటర్ ఇస్తుంది కానీ టైం పడుతుంది. ఇప్పుడు 8 లీటర్లు ఉన్నాయి పాలు. ఓకే, జున్ను పాలే ఉన్నాయి. ఓకే, అన్ని జున్ను పాలే ఉన్నాయి. ఇంకా పాలు ఏవావు రెడీ కాలే. 10 రోజులు అయితే పాలు రెడీ అవుతాయి. ఓకే, అన్నీ 3 రోజులు 4 రోజులు ఇట్లా ఉన్నాయి. ఓకే, దీనికి ఏం ధర చెప్తున్నాను అంతటా చెప్పాను? దీనికి 15 చెప్తాను. 500 లీటర్లు 1,05,000 ఇస్తాను దీన్ని. 1,05,000 పాలు వండుకుని అవి బ్రదర్. నేను ఏం చెప్తానంటే నా మాటల్లో నేను చెప్పేది ఏంటంటే రైతుకు కావాలనే వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. టైంపాస్ ఫోన్ చేసి ఇబ్బంది పెట్టకండి. ఓకే, మీరు కావాలనుకున్న వాళ్ళు మా డైరీకి రండి. మా డైరీకి వచ్చి ఆవులను చూడండి. ఒక పూట కాకపోతే 4 పూటలు పాలు చెక్ చేసుకోండి, తీసుకోండి. కానీ కావాలి టైంపాస్గా ఫోన్ చేసి 80,000 ఇస్తావా, 70,000 ఇస్తావా, 60,000 ఇస్తావా అంటే మీరు ఎంత ఫ్రీడంగా టైంపాస్ ఉంటారు. మేమైతే టైంపాస్ వెళ్ళలేము. మాకు 100 పనులు ఉంటాయి. మేము దీని మీద బతికేయడం లేదు. మాకు పాలిచ్చేరు ఉన్నాయి, ఆ పని ఈ పని ఉంటుంది. కాబట్టి మీకు కావాలని అవసరం ఉన్న వాళ్ళే, ఎమర్జెన్సీ మాకు ఆవు కొనాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే ఫోన్ చేయండి. టైంపాస్ ఫోన్ చేసి ఇబ్బంది పెట్టకండి ఎవరైనా. దయచేసి చెప్తున్నా, మరీ చెప్తున్నా, కావాలని ఫోన్ చేయకండి. మీకు అవసరం ఉన్న వాళ్ళు ఫోన్ చేయండి. ఫోన్ లేదు కావాలి డైరెక్ట్ పాలు ఆవు కావాలి తీసుకోవాలనుకుంటే మా డైరీ కాడికి వచ్చి
పాలు 2 టైమ్స్ కాకపోతే 3 టైమ్స్ చెక్ చేసుకొని తీసుకోండి పాలు. తీసుకోవాలి అట్లా. ఓకే ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. ఇంకేమైనా తగ్గుతాడు అన్న అయితే ఇక్కడ వచ్చి మాట్లాడుకుంటే ఎంతో. బ్రదర్ నేను ఏమంటున్నా, పాలు రావాలి ఫస్ట్ కస్టమర్ మన దగ్గరికి రావాలి. ఓకే ఆవు నచ్చాలి, అన్ని విధాలు సెలక్షన్ చేసుకోవాలా, తింటుందా తాగుతుందా చూసుకోవాలి, సెలక్షన్ చేసుకొని అది అప్పుడు అయిపోయినాక రేట్ అని ఉన్నాను. ఫస్టే రేట్ ఎట్లా చెప్పడానికి వస్తారు బ్రదర్, నాకు అర్థం కాదు. మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఆవు ఫోన్లో పెద్ద కొడితే చిన్న కొడితే నోటేనే దీనికి ఇంత రేట్ చెప్తాను దానికి అంత రేట్ చెప్తాను అంటే నోటికి విడిచిపెట్టినంత ఈజీ పని కాదు. ఏదైనా రావాలి, కళ్ళతో రావాలి, చూడాలి అది పెద్ద ఉందా చిన్న ఉందా, పండ్లు లూజ్ ఉన్నాయా గట్టి ఉన్నాయా ప్రతి ఒక్కటి చెక్ చేసుకున్నాక అప్పుడు ఆవు రేట్ అడగాలి. ఫస్టే ఆవు రేట్ ఎంత ఆవు రేట్ అని ఎట్లా చెప్పడానికి వస్తారు. ఎట్లా తగ్గాలి చెప్పు. బయట మహారాష్ట్రలో 1,40,000 ఆవు రేట్ చెప్తారు, మన దగ్గరకు వచ్చినాక 70,000 ఆవు నడుతారు. మేము ఎంతకు దేవాలి ఎంత కమ్మాలి, మాకేం లక్షలు మిగిలిపోతలేవు, బిల్డింగ్ నేను కడతలేము. ఏదో 2,000 5,000 మేము ఎప్పుడు ఈ 365 రోజులు మేము దందా చేస్తాం కాబట్టి మాకు అలవాటు అయింది కాబట్టి ఊరికే ఉండలేక ఈ ఆవులు తీసుకుపోతుంది అంతే. అదే నేను ఏం చెప్తున్నా, అట్లా విధంగా పాలు ఉన్నాయి 100% మీరు మా దగ్గరకు వచ్చి పాలు చెక్ చేసుకున్నాక ఆవును తీసుకోవాలి. ఓకే ప్రజెంట్ వచ్చేసి మనకు మూడవ గురించి చెప్పేసి అన్న దీన్ని బ్రీడ్ అనేది మళ్ళీ హెచ్ఎఫ్ రాసానండి. ఇది హెచ్ఎఫ్ చూసుకోండి. హెచ్ఎఫ్ రాజు కొమ్ములు ఉన్నాయి మంచిగా మనకైతే. ఇప్పుడు ఈనిందనే ఇది 6 మీద ఉందన్న. 6 ఆడుదుండి ఉందన్న, దీనికి ఆడుదుడు ఉంది. ఓకే ఎన్ని రోజులు అవుతుందన్న ఇది? 2 రోజులు అవుతుందన్న. ఇది చూసుకోవచ్చు 2 రోజులు అయితే అవుతుందంట మనకైతే. అండ్ వెంకల అట్ట చూపిస్తా అన్న. ఇది మనకు 8.5 ఇస్తుందన్న జున్నుపాలు. ఓకే మంచి పాలు ఎంత వరకు వచ్చాను? 12 లీటర్ ఇస్తాను టైం కూడకి. ఓకే అండ్ మనకు ఒక అందాడ ఒక రేటు చెప్పేసి ఒక రేటు 1,05,000 ఇస్తున్నది. ఓకే ఫైనల్ రేటు 1,05,000 ఇస్తారు బ్రదర్. పాలు చెక్ చేసుకొని తీసుకోమని చెప్పి ఈ దగ్గరకు వస్తే ఒక 5,000 అటు ఇటు అనేది అవుతుంది. ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చి మాట్లాడుకుంటే ఎంతో అంతవరకు అయితే తగ్గుతుంది మనకైతే. ప్రజెంట్ అయితే చెప్పిన రేట్ అయితే పట్టుకోకండి, ఇక్కడ వచ్చి మాట్లాడుకోండి. ఓకే మనకైతే 4వ గురించి చెప్పడన్న. రాడు లేకపోతే సెకండ్ ఉంటుంది. ఓకే 6 పళ్ళే ఉంది. 6 పళ్ళు ఉంది. మీరు కావాలంటే వచ్చినాక చెక్ చేసుకొని తీసుకోండి. ఓకే 6 పళ్ళ తోటి ఉంది. ఈయన అనుకుంది. ఓకే మనకు రైతు తీసిన రైతు అయితే మనకు 25 లీటర్ పాలు గ్యారంటీ మీద ఇచ్చింది. అవును 25 లీటర్లు. ఓకే మనం ఇంకా ఈ రోజు వచ్చింది కదా. ఓకే జర సంఖ్య తగ్గిపోయింది. రేపు 2 కళ్ళు అయితే మళ్ళీ సంఖ్య వస్తుంది. ఆవు అప్పుడు అట్ట కూడా బాగుంది. మనకైతే 4 కళ్ళు అయితే పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఎంకలు ఎంత పర్ఫెక్ట్ ఉంది, ముంగళ్ళు అంత పర్ఫెక్ట్ ఉంది. అలా ఈనడానికి ఉంది ఇది. అవునన్నా 10 రోజులు టైం పడుతుంది దానికి ఈనడానికి. పొడుగు నరాలు కూడా చూసుకోవచ్చు, బాగుంది మనకైతే. ఆయన ప్రజెంట్ అయితే దీనికి ఏం ధర చెప్తున్నాను? దీనికి 1,05,000 చెప్తున్నా. ఫైనల్ రేట్ 1,05,000 చెప్తున్నా. 4-5,000 ఇంకా ముందు అయితే ఇస్తాం. ఓకే అట్లా ఫ్రెండ్స్ పొద్దున జర్నీలో వచ్చింది ఆవులు అయితే అట్లా అని చెప్పేసి ఇట్లా కనిపిస్తున్నాం మీకు అయితే. అండ్ ఇక్కడ వచ్చి మాట్లాడుకోండి ఎంతో అంతవరకు అయితే తగ్గుతుంది. ఫైనల్ రేట్ అయితే చూసుకోవచ్చు. ఓకే 5వ డేట్కి అయితే వెళ్ళిపోయాను మనకైతే. అన్న 5వ గురించి చెప్పండి అన్న. అన్న ఇది ఏంటన్నా? ఓకే 3 days అవుతుంది. ఓకే 8 లీటర్లు జున్నుపాలు అన్నది దీని దగ్గర. 8 లీటర్లు. నేను చెప్పింది ఏది ఊరికి టైం పాస్ మాటలు చెప్తలేను. మీరు కావాలనుకున్న వాళ్ళ దగ్గరకు వచ్చి పాలు ఉండి చెక్ చేసుకున్నాక నేను మాట్లాడింది. ఇది 8 ఇస్తుందా 3 ఇస్తుందా, ఆవు గురించి సంబంధం లేదు. ఆవు అంటే ఏందో తెలియని అడిగినాక కామెంట్లు పెట్టి అది అన్ని ఇస్తుందా, ఫోన్ చేసి ఇది 6 ఇస్తుందా 7 ఇస్తుందా నాకు అట్లా అనిపిస్తుంది అనే మాటలతో పని లేదు. ఆవు కావాలని ఇంట్రెస్ట్ ఉన్నోడే ఫోన్ చేయండి. కావాలనుకున్నాడు దగ్గరకు వచ్చి పాలు విండి చెక్ చేసుకుని తీసుకుపోండి. కానీ పుట్టే గాలికి ఆకులు కుట్టే మాటలు మాత్రం బంద్ చేయండి. ఓకే ప్రజెంట్ అయితే ఇది మనకి ఏం ధర చెప్తున్నాను? మనకు 95,000 చెప్తున్నాను దీనికి. ఇది తినాలనుకుంది. ఈయనింది పాలు ఇస్తుంది. 8 లీటర్ల జున్ను పాలు ఉన్నాయి. ఓకే 8 లీటర్లు. ఓకే ఎన్ని డేస్ అవుతున్నా? ఈయన 3 రోజులు అవుతుంది. 3 రోజులు అవుతుంది. ఓకే దీనికి ఎంత చెప్తున్నా? 95,000 చెప్తున్నా. ఫైనల్ రేటు దగ్గరకు వస్తే తగ్గుతుంది ఇస్తాం. ఓకే దగ్గరకు వచ్చి తగ్గుతాడంట ఇస్తాడంట. మనకైతే ఫైనల్ మంచి పాలు అయితే ఇంకా 10 మీదకే పెట్టుకోవచ్చు పాలు అయితే. అండ్ కొంచెం మురుపాలున్నాయి కాబట్టి ఈ విధంగా అయితే ఇస్తుంది మనకైతే. ఓకే మనమైతే ఆ నెక్స్ట్ డేట్కి అయితే వెళ్ళిపోయినాం. మనకైతే 6వ ఉంది, దాని డేట్ కూడా వెళ్ళిపోయినాము. చాలా ఆవులు ఉన్నాయి ఇంకా. ఓకే అన్న 6వ గురించి చెప్పండి అన్న. ఇది తినడానుకుందన్న. తినడానికి హెచ్ఎఫ్ అండ్ జెర్సీ ఇది 2 మిక్సింగ్ క్రాస్. ఓకే ఎన్ని పళ్ళతో ఉంది ఇది? అది 6 పళ్ళతో ఉందన్న. 6 పళ్ళు. సెకండ్ లాక్టివేషన్ ఏంటనుకుంది. ఓకే 10 రోజులు టైం పడుతుంది దీనికి. ఇది కన్ను కట్టు బాగుంది మనకైతే. 4 పర్ఫెక్ట్గా ఉన్నాయి మనకైతే. ఎంతవరకు ఇప్పుడు రైతులు పాలు? 10 లీటర్ అయిపోయినాను రైతు మనకు పూటకి 10 లీటర్లు. ఓకే నేను చూసుకోవచ్చు. పూటకి 10 లీటర్లు అయితే చెప్పిందంట మనకైతే. అండ్ ఇది ఈనడానికి కొంచెం ఒక 10 రోజులు టైం పెట్టుకుని 10 రోజులు టైం పడుతుంది. ఓకే చూసుకోవచ్చు. అన్న దీనికి ఏం ధర చెప్తున్నా చెప్పాను? దీనికి 95 అవుతున్నాను. ఫైనల్ రేట్ 85 అయితే ఇచ్చేస్తాను. ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చి మాట్లాడుకుంటే ఎంత అంతవరకు అయితే తగ్గుతుంది మనకైతే చూసుకోవచ్చు. ఓకే నెక్స్ట్ ఛార్జ్ అయితే వెళ్ళిపోనండి అన్న. 7వ గురించి చెప్పండి అన్న. ఇది సెకండ్ లాక్టివేషన్ అన్న. ఏం బ్రీడ్ ఇది? ఈనడానికి ఉంది. ఓకే ఈనడానికి ఉంది. సెకండ్ లాక్టివేషన్ జెర్సీ. ఓకే గిరి క్రాస్. కానీ ఇప్పుడు మనకు జనాలకు చెప్తే అర్థం చేసుకుంటూ లేరు చాలా మంది. ఏమైనా రెడీమేడ్ సిస్టమ్ అయిపోయారు. ఇది గిరి అంటారు, మళ్ళీ ఎన్నో 150 పేర్లు పెడతారు. జెర్సీ క్రాస్ వస్తుంది. హెచ్ఎఫ్ అది గిరి 25% పడ్డది. కానీ గుర్తుపడరు మనోళ్ళు. బ్రీడ్ ఏంది క్వాలిటీ ఏందని గుర్తుపడరు కాబట్టి జెర్సీ అని చెప్పాల్సి వస్తుంది. అంటే మిల్కింగ్ కెపాసిటీ ఇది 12 లీటర్ అయిపోయింది టైంకు. పూటకి 12 లీటర్ అంటే చూసుకోవచ్చు. మనకైతే ఈనడానికి అయితే ఉంది. మనకైతే ఈనడానికి ఒక 15 అది ఎంత ఒక వారం రోజులు టైం పెట్టుకోండి. 5-6 రోజులు ఎంత? ఒక 5-6 రోజులు అయితే టైం పెట్టుకోండి. మనకైతే
చూసుకోవచ్చు. అండ్ ప్రజెంట్ ఇది దీనికి ఏం ధర చెప్తున్నాను? దీనికి 1.15 చెప్తున్నాను. ఫైనల్ రేటు దగ్గరకు వస్తే తగ్గుతాం. ఫ్రెండ్స్ 1.15 అయితే చెప్తుండు. అంటే చెప్పిన రేట్ అయితే పట్టుకోకండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చి దగ్గరకు వస్తే తగ్గుతాం. ఎంత వరకు అయితే తగ్గుతుంది మనకైతే చూసుకోవచ్చు. అట్టర్ కూడా అండి కొన్ని కనక చూసుకోండి. అండ్ 12 లీటర్లు అయితే చెప్పినట్టు అన్న అయితే. అండ్ ఇక్కడ వచ్చి మీరైతే మాట్లాడుకోండి రేటు కాడ అయితే మాట్లాడుకోండి చూసుకోవచ్చు. అండ్ ఓకే అన్న 8వ గురించి చెప్పన్న. ఇది ఏనిందన్న? ఏనింది ఎన్ని రోజులు అవుతున్నాను? 4 days అవుతుందన్న ఏలకి. ఓకే మనకు ప్రజెంట్ ఇది మనకు ఎంతవరకు ఇస్తున్నా పాలు? 9 లీటర్ల పాలు దీని దగ్గర. చెక్ చేసుకున్నాకనే తీసుకోమని. ఓకే పుట్టి మాటలు కాదు. ఎవరికైనా ఆవు అవసరం ఉన్న వాళ్ళు ఫోన్ చేయమండి. మరి ఫోన్ చేసి టైంపాస్ ఫోన్ చేసి ఇబ్బంది పెట్టే పని చేయకమన్నా. పాలు కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ వచ్చి చెక్ చేసుకుని తీసుకోమని. నేను ఏదైతే చెప్పిన అన్నిటికీ నేను ఎన్ని పాలు చెప్తాను, నేను పాలు చెక్ చేసుకున్నాకనే తీసుకోమని చెప్పి. ఓకే అట్లా చూసుకోవచ్చు. 2 పూటల 3 పూటల పాలు చెక్ చేసుకొని తీసుకుపోమంటాను అన్న అయితే చూసుకోవచ్చు. అండ్ 9 లీటర్లు అయితే పాలు ఇస్తున్నట్ట. దీని దూడం ఉందన్న? కోడిదూడు ఉందండి. కోడిదూడు ఉందంట మనకైతే చూసుకోవచ్చు. దీనికి ఏం ధర చెప్తున్నా? 95,000 చెప్తాను ఫైనల్ రేటు. 90,000 లోపల బయట అవసరం. ఓకే ఇక్కడ వచ్చి మాట్లాడుకోండి ఫ్రెండ్స్. రేట్ అయితే తగ్గుతుంది మనకైతే. ఓకే అన్న 8వ గురించి చెప్పండి అన్న. ఇది జెర్సీది అన్నది. జెర్సీ కలర్ బ్లాక్ అండ్ వైట్ పడ్డది కానీ. ఓకే జెర్సీ ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. ఈనాడానికి ఉంది. ఈనడానికి ఉందన్న. వారం టైం ఉంటుంది దీనికి. ఓకే ఈనానికి. ఓకే పాలు చెప్పండి రైతు మనకి. పొద్దున 10 సాయంత్రం 10. ఓకే పాలు గ్యారంటీ మీద తీసుకొస్తాం మనము. సన్నకట్టు ఒకసారి చూడండి. సన్నకట్టు సంక ఇంకా చాలా టైం పడుతుంది వినడానికి. వారం కష్టంగా పడుతుంది. ఇగో ఇంత అటర్ చూడండి ఒకసారి. ఎంత ఇవన్నీ నిండిపోతుంది. ఇంత టైట్ వస్తుంది. సన్ లీడర్ చెక్ చేయాలి. సన్నుకి గ్యాప్. సన్ను చూడండి ఎంత 4 సమానం సన్నులు అంతే. ఓకే అట్లా. ఓకే దీనికి ఏం ధర చెప్తున్నా? దీనికి 85,000 చెప్తున్నాను. 85,000 ఇచ్చేస్తాను. ఎంత? 75,000 అయితే ఇస్తాడు. ఒక లాస్ట్ జెర్సీ కూడా ఉంది. దాని రేట్ కూడా వెళ్ళిపోయాం రండి. ఇంకా రెండు ఉన్నాయి. దాంట్లో రేట్ కూడా వెళ్ళిపోయాం రండి. అన్న జెర్సీ గురించి చెప్పనా? సెకండ్ లేకపోతే థర్డ్ లాక్టేషన్ అన్నది ఇది. అవునన్నా. ఎన్ని పళ్ళు తాడు ఈనడానికి ఉందన్న? కడలు వేసినా వేస్తుందన్న ఇప్పుడు. ఓకే ప్రజెంట్ ఇది ఈనడానికి ఉంది ఫ్రెండ్స్ మనకైతే. చెన్నకట్ట చూసుకోండి, ఇంకా అట్టర్ చూసుకోండి. సరే అన్నా రే అన్నా ఇది ప్రజెంట్ ఎంతవరకు ఇవ్వచ్చనా? ఇది 8 లీటర్ నుంచి 9 లీటర్ మధ్యలో ఇస్తాం. ఓకే ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకైతే. ఇది మొత్తం నిండిపోతాయి ఫ్రెండ్స్ మనకైతే. అండ్ ఇది 8 నుంచి 9 వరకు అయితే పాలు పెట్టుకోవచ్చు అంట మనకైతే. అండ్ అంతా నిండిపోతాయి చూస్తున్నారు కదా. అంతా నిండిపోయిన తర్వాత డెలివరీ అయిపోతాయి. అన్న ఏం ధర చెప్తున్నాను అన్న ఈ జెర్సీకి? 86,000 చెప్తాను. ఫైనల్ రేటు 80,000 ఇచ్చేస్తాను. 80,000 ఇచ్చేస్తాను. తగ్గుతుంది. చెప్పిన రేటు కాదు కానీ చెప్పిన రేటు కాదు. ఇక్కడ వచ్చి మాట్లాడుకోండి తగ్గుతుంది. ఓకే ఏననుకుంది ఇంకా రెడీ అయిందనుకో. ఓకే ఈయన వారం రోజులు మా దగ్గర ఈ 10 దినం 20 దినం కదా, వారం రోజులు మా దగ్గర ఉంటే ₹1,00,000 సొమ్ము తయారవుతుంది. ఇది అది ఓకే. అంటే కొంచెం పొడుగు చేసలేదు కాబట్టి ఈ టైంలో అయితే రేట్ అమ్ముతుంది. ఓకే నీకు పొదుగు చేస్తుంది. వారం రోజులు అయితే ఆవు తిని తాగి రెడీ అవుతుంది. నీకు అప్పుడు ఆవు ఎంత రేట్ అనేది అప్పుడు కన్నా అర్థమైతే. ఒక లాస్ట్ చావ్ ఉంది, దాన్ని కూడా వెళ్ళిపోయాం రండి. దాని రేట్ కూడా అన్న లాస్ట్ చావ్ గురించి చెప్పనా? ఇది ఏంటన్న 2 days అవుతుంది. ఓకే 8 లీటర్ల పాలు జున్ను పాలు రెడీ ఉన్నా. 8 లీటర్లు అవునన్నా. నేను చూసుకోవచ్చు. 8 లీటర్లు అయితే పాలు రెడీ ఉన్నా. అంటే ఎవరైనా రైతులు వచ్చారంటే చెక్ చేసుకోండి. అని ఇది ఏం రేట్ అనేది? కొమ్మల్ని హెచ్ఎఫ్ రాసే. ఇది హెచ్ఎఫ్ రాసు జెర్సీ మిక్స్. ఒక 2 మిక్సింగ్ ఉందంట మనకైతే ప్రజెంట్. ఇది చూసుకోవచ్చు మనకైతే. ఇప్పుడు పొద్దుగా అయితే పాలు తీసేసారు. ఇంకా అట్టర్ కాల్ చూపిస్తారండి. ఇది 2 days అయితే అవుతుందంట మనకైతే. అండ్ ప్రజెంట్ ఇది అన్న దీని దూడన్న దీని ఆడదూడ ఉందంట మనకైతే. ఏం ధర చెప్తానన్న దీనికి? 75కి ఇచ్చేస్తాం. 1 to బేరం 75. 75,000కి 85,000 చెప్తున్నాం. 75,000కి ఇచ్చేస్తాం. ఓకే ఇది ఎంతవరకు వీటిని వచ్చింది? ఈత 10 లీటర్ వింటాం. 10 లీటర్లు పూటకి మెయింటెనెన్స్ చేసుకోవాలి. మెయింటెనెన్స్ చేయాలి. ఓకే చూసుకోవచ్చు. ఏమన్నా మెయింటెనెన్స్ చేసుకొని పాలు వండుకోండి. సరేనా చూసుకోవచ్చు. ఓకే ఇంకా పొడుగు చూడండి. శనకట్టు చూసుకోండి. వెంకల శంక చూపిస్తారండి. పొడుగు చూసుకోండి. ఓకే